ఫ్లాష్ బ్యాక్. ఇది పార్ట్ 2 మామ. పార్ట్ 1కి కంటిన్యూషన్ పార్ట్. ఫైనల్గా లండన్ టు ఎడిన్బరా ఫ్లైట్ బోర్డింగ్ అవుతుందమ్మా. పోతున్నా మళ్ళీ ఎడిన్బరా లండన్కి తీసాం. మళ్ళీ మస్తు మంది బోర్డింగ్ అండి. అప్పటికే లేట్ అయిపోయింది. లాస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చిండే అన్న లోపల పోయి కూర్చున్నా. ఇక ఇది సెకండ్ ఫ్లైట్ మా అమ్మ, లండన్ టు ఎడిన్బరా. మొత్తం ఇద్దరు మధ్యలో కూర్చున్నాను నేను. ఇటేమో ఒక ముసలామె, ఇటేమో ఒక ముసలాడు. ఇద్దరు స్కాటిష్ వాళ్ళే. ల్యాండెడ్ ఇన్ ఎడిన్బరా మామా. ఫుల్ చలి పెడుతుంది. అసలు పెడుతుంది. ఇప్పుడు మా వాళ్ళకి ఫోన్ చేయాలా? పెడుతున్నాడు వాడు. వన్ సైన్ మీట్ అయినాక మళ్ళీ అప్పుడు మాట్లాడదాం. అంటే ఇప్పుడు నా కాడ సిమ్ లేదు యూకేది. వీడేమో నెట్ వస్తలేదు. ఇప్పుడు మా వానికి ఎట్లా ఫోన్ చేయాలని అర్థమవుతలేదు నాకు. లెట్స్ సీ ఏమవుతుందో. వెల్కమ్ టు ఎడిన్బరా. హాయ్ గాయస్, మార్నింగ్ పికప్ చేయడానికి వచ్చినాం. వెయిట్ చేస్తున్నాం. అది అందుకోసం చూసినాం 10 మంది బోన్సల్యాండ్ నడిపిస్తున్నాం. సారీ, బోన్సల్ అంటారు, ఏమంటారు అని చూడండి గాయస్. ఓకే, వెయిట్ ఆడొచ్చినాక మళ్ళీ రికార్డ్ చేసి పంపుతాం. అలా స్టార్ట్ చేస్తాం. వెయిట్. వచ్చేసినాం మామ. ఎడిన్బరాకి వచ్చేసినాం. ఇగో మావాడు ఫైనల్గా వచ్చేసిన. చీకటి ఉంది. హాయ్ బ్రో. నేను కూడా అట్లా పట్టుకున్నాను. చూసారు కదా మామ, అది నా జర్నీ. అట్లా కంప్లీట్ చేసుకొని మొత్తం జర్నీ అంతా ఇంటికి వచ్చిన. మా ఫ్రెండ్ గారు పప్పన్నం చేసిండే తిని రాత్రి పండుకున్నా. ఇప్పుడే లేచిన. అయితే ఇమిగ్రేషన్ మస్తు మంది అదే క్వశ్చన్ అడుగుతారు, ఇమిగ్రేషన్లో ఏమడిగారు అని. అంటే మస్తు మంది అంటే నా ఫ్రెండ్సే అడిగారు. అయితే ఇమిగ్రేషన్లో ఇట్లా పోగానే ఆఫీసర్ గ్రీట్ చేసిన, గుడ్ ఆఫ్టర్నూన్ అని. అయితే పాస్పోర్ట్ అడిగిండు, బోర్డింగ్ పాస్ అడిగారు, ఇచ్చిన. అయితే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నాడు. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పిన. ఎందుకు వచ్చినావు అంటే ఇట్లా మాస్టర్స్ చేయడానికి వచ్చిన. ఎక్కడ అని అడిగిండు. స్కాట్లాండ్ యూనివర్సిటీ పేరు అడిగిండు, కోర్స్ గురించి అడిగిండు. చెప్పిన ఇదే కోర్స్ అని ఎందుకు అడిగిండు. దానికి నేను ఏదో జస్టిఫికేషన్ ఇచ్చిన. ఓకే, మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయని అడిగిండు. ఒక 4 చెప్పిన. ఓకే అన్నాడు. నీ కోర్స్ గురించి డీటెయిల్గా కొన్ని పాయింట్స్ చెప్పు అన్నాడు. అది కూడా చెప్పిన. మొత్తం ఇచ్చి పాడు చేసిండు మొత్తం. నెక్స్ట్ ఇంకా నువ్వు ఫీజు కట్టినావా మీ యూనివర్సిటీకి ఏమన్నా అన్నాడు. ఇట్లా పే చేసిన ఇనిషియల్ డిపాజిట్ అని చెప్పిన. ఓకే, నీకు ఆ పైసలు ఎడికించి వచ్చినా అన్నాడు. నేను ఇండియాలో లోన్ తీసుకున్నా అన్న. ఓకే, నీ ప్రీవియస్ స్టడీ ఏంది అని అడిగిండు. అంటే మన గ్రాడ్యుయేషన్ ఇండియాలో చదివింది దాని గురించి కూడా చెప్పిన. ఎక్కడ అంటే ఇండియాలో. అంటే మీ యూనివర్సిటీ నేమ్ ఏంటి అన్నాడు. ఇట్లా నా కాలేజ్ పేరు ఏ యూనివర్సిటీ కింద వస్తుందో అది కూడా చెప్పిన. ఓకే అన్నాడు. లాస్ట్కి పాస్పోర్ట్లో అయిపోయింది, స్టాంప్ గుద్దిండు, VCD అని రాసిండు. మరి దాని అర్థమైంది నాకు కూడా తెలియదు. ఎవరికైనా సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే అవి ఎవరికైనా పాస్పోర్ట్లో హీత్రో ఎయిర్పోర్ట్లో
VCD అని ఉంటే నా కామెంట్స్లో కొంచెం మెన్షన్ చేయండి మామ, నాకు కూడా అర్థమవుతుంది అది ఏందో. సో అట్లా మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినాం మామ. చూడాలి ఇక ఇప్పుడు ఎట్లుంటుందో ఫ్యూచర్ అంతా. ఈరోజు సాయంత్రం బయటికి పోతున్నా, ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తా, వచ్చేస్తున్నా ఈరోజే. ఓకే మామ, విల్ క్యాచ్ యూ ఇన్ అనదర్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకెవరికైనా షేర్ చేయండి, యూస్ఫుల్ అవ్వచ్చు ఎవరైతే అబ్రాడ్కి ప్లాన్ చేస్తున్నారో. థ్యాంక్ యూ మామ, బాయ్.